ఏంటక్కోయ్ నగలన్నీ డిస్ప్లేలో పెట్టేశావు, ఏంటి కదా అని చూస్తున్నారా? హలో అందరికి, ఇవాళ నా రియల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీ అందరికి చూపిస్తా, వచ్చేసేయండి. నా జ్యువెలరీ బాక్స్ లో ఫస్ట్ చూపిస్తున్నది ఈ నెక్లెస్ హారం సెట్. నేను ఈ రెండింటిని విడివిడిగా తీసుకున్నాను, ఇలా పేరప్ చేసుకున్నాను అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా రాలేదు, వీటిని కూడా సపరేట్ గానే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మేము 2017 లో తీసుకున్నాం, మా పెద్దోడి ఫస్ట్ బర్త్డే టైం అనమాట. అప్పట్లో బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ ఇది. నెక్లెస్ వచ్చేసి 3.5 కాసులు, హారం ఏమో 5 కాసులు పడింది, అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక అరకాసు అనమాట. టోటల్ 9 కాసులు మొత్తం సెట్. ఇది వేసుకుంటే చాలా బాగుంటది, నాకైతే చాలా నచ్చుతుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి 4 స్టెప్స్ తో గుళ్ళ గొలుసు తీసుకున్నాం. మేమంటే మేము కాదు, మా అత్తగారు తీసుకున్నారు. యాక్చువల్ గా తను వేసుకుందామని చెప్పి, బట్ ఆవిడ వేసుకోవడం కన్నా నేను మా వదిన ఎక్కువ వేసుకున్నాము. కాస్కాయ గుళ్ళు అంటారు కదా, ఆ మోడల్లో తీసుకున్నారనమాట. చాలా బాగుంటుంది, శారీస్ మీదకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి 4 కాసులు పడింది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మా మావయ్య గారి చైన్ ఇది, ఆయన రీసెంట్ గా దయ్యారని చెప్పాను కదా, అంతకు ముందే తీసుకున్నాము. 3.5 కాసులు పడింది, పాపం లాంగ్ టైం వేసుకోలేకపోయారు ఆయన. అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్య గారి నాంతాడు అనమాట. అబ్బా, ఇదంటే నాకు చాలా ఇష్టం. ఈవిడ మోడల్ చాలా బాగుంటుంది. మధ్యలో అలా రెడ్ అండ్ గ్రీన్ తో ఒక బాల్, అటు ఇటు వైట్ డైమండ్స్ తో ఒక బాల్స్ వస్తాయి, భలే ఉంటుంది. అది వచ్చేసి 5 కాసులు పడింది అనమాట. అండ్ ఇవి వచ్చేసి డైలీ వేర్ కి బ్యాంగిల్స్ తీసుకున్నాను. నావి పాతవి 2 సింగిల్ బ్యాంగిల్స్ ఉండేవి, అవి చేయించేసి ఇలా 4 తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కొక్కటి 1.5 పడింది. నాకు 2 వేసుకోవడం చాలా ఇష్టము. వదినేమో 2 తీసుకొని బ్రేస్లెట్ తీసుకుంది, కానీ అలా కాదు, 4 బాగుంటాయని తీసుకున్నాను. ఇవేమో మా అత్తయ్య గారు డైలీ వేర్ కి తీసుకున్న 4 బ్యాంగిల్స్. ఇవి కూడా సేమ్ గాజు 1.5 ఉందనమాట. అండ్ ఇంకా మోర్ ఓవర్ తెలిసిందే కదా, ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉండకుండా ఉండదు. ఇదైతే మా అత్తయ్య గారు వాళ్ళు నాకు ఫస్ట్ పెట్టిన బ్లాక్ బీడ్స్ అనమాట పెళ్లిలో. నాకైతే చాలా ఇష్టం, డైలీ వేసేసుకుంటాను వాటిని. అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్య గారు అరకాసులో చేయించుకున్నారు. ఆ మధ్యలో గోల్డ్ గొట్టాలు ఉన్నాయి కదా, వాటిని వాళ్ళ అత్తగారు ఇచ్చారనమాట. చేయకుండా మా అత్తయ్య గారు బ్లాక్ బీడ్స్ లో వేయించేసుకుని ఒక అరకాసు బంగారంతో చుట్టించేసుకున్నారు. చాలా బాగుంటుంది పెట్టుకుంటే. అండ్ ఈ 2 స్టెప్స్ బ్లాక్ బీడ్ వచ్చేసి మా అత్తయ్య గారు జాబ్ చేసినప్పుడు ఫస్ట్ కొనుక్కున్నారనమాట. దానికి డైమండ్ ఇది వస్తుంది లాకెట్, చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ ఇవన్నీ వచ్చేసి డైలీ పెట్టుకునే రింగ్స్. ఈ హార్ట్ షేప్ నేను కొనుక్కున్నాను. ఈ నెమలిది మాత్రం మా ఆయన నా బర్త్డేకి గిఫ్ట్ చేశారనమాట. అండ్ ఇంక ఇది వచ్చేసి సిల్వర్ రింగ్. ఇంక ఇది మా మావయ్య గారి రింగ్ అనమాట. మా అత్తయ్య గారు ఏమో చాలా ఇష్టం కొనుక్కున్న లక్ష్మీదేవి రింగ్. ఇదైతే అరకాసు పడింది, ఇది గుర్తుంది నాకు. అండ్ ఇది వచ్చేసి మేము ఎంగేజ్మెంట్ కి మా వారికి పెట్టాను అనమాట, బట్ మా వారు పెట్టుకోవడం మానేశారు. ఇంతకీ నీ ఎంగేజ్మెంట్ రింగ్ ఏదక్క అంటారేమో, ఇది కూడా నా చేతికే ఉంది. ఇలా డైలీ పెట్టుకుంటానని మా వదిన ఈ టైప్ లో తీసుకున్నారనమాట, కళ్యాణ పొంగరం కాకుండా చాలా బాగుంటుంది. అండ్ ఇంకన్నీ వచ్చేసి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అస్సలు ఉండదు, ముందే చెప్పేస్తున్నా, ఎందుకంటే నేను ఎక్కువ పిచ్చివే పెట్టుకుంటాను కాబట్టి. గోల్డ్ లో ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి తొందరగా ఇష్టపడను నేను. ఆ స్టడ్స్ వచ్చేసి మా అత్తయ్య గారు తీసుకున్నవి. ఇంక ఇవేమో మా అత్తయ్య గారు చిన్న చిన్నగా ఎప్పుడన్నా పెట్టుకుంటానని చెప్పి తీసుకున్నారనమాట. ఇదైతే మ్యారేజ్ అయిన ఫస్ట్ కొన్నారు. వాటికి మువ్వలు ఊడిపోయినా అలానే దాచుకుని ఉంచుకున్నాను అనమాట. ఇవైతే మామిడి పిందల షేప్ లో బాగుంటాయి డైలీ యూసేజ్ కి. ఇవన్నీ కలిపి ఒక అరకాసు ఉంటాయేమో మరి. ఇవి వచ్చేసి అమెరికన్ ముత్యాలు. మా అత్తయ్య గారు ఒక లాకెట్ వేసుకుని శారీస్ మీదకి వేసుకుంటారు, చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మా పెద్ద బాబు మురుగులు అనమాట. ఇవే మా చిన్న బాబుకి కూడా వేశాను, ఏమో రేపు వాళ్ళ పిల్లలకి కూడా ఇద్దామని అలా జాగ్రత్తగా దాచుంచాను. ఈ బంగారు ఉగ్గు గిన్నెమో మా తాతయ్య గారు మా పెద్దోడికి ఇచ్చారనమాట. వాడు 4వ తరం, అందుకని చెప్పి ఆయన గుర్తుగా ఇచ్చారు. ఇంక ఇవన్నీ నేను ఎప్పుడు బ్యాంక్ లాకర్లోనే ఉంచుతాను, ఏదైనా అకేషన్ ఉంటే తీసుకొస్తాను, మళ్ళీ లాకర్లో పెట్టేస్తున్నాను. ఈ వీడియో చేస్తున్నాను. మీకు నా గోల్డ్ జ్యువెలరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.